లవ్ ఫండ్ అనేది ఫేక్ లోన్ యాపా కాదా అనేది ఫస్ట్ డౌట్ మనకి. 100కి 100% లవ్ ఫండ్ అనేది ఫేక్ లోన్ యాప్. ఇది ఇంతకుముందు 7 డేస్‌లో రీపేమెంట్ చేయమని కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే 14 డేస్‌లో రీపే చేయండి అని కొన్ని లోన్స్ ఇస్తున్నారు. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. హలో నమస్తే. నా పేరు సాగర్. మీరు చూస్తున్నారు వాక్ విత్ సాగర్ యూట్యూబ్ ఛానల్. ఈ ఫేక్ లోన్ యాప్స్ నుంచి మిమ్మల్ని పూర్తిగా నేను కాపాడగలను. 3.5 సంవత్సరాలుగా దీనిపైన పనిచేస్తున్న అనుభవం నాకుంది. మీరెవ్వరు కూడా నేను ఫేక్ లోన్ యాప్‌లో లోన్ తీసుకున్నాను కదా! వాడు నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. నా కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి నా ఫోటోస్ పెడుతున్నాడు అని టెన్షన్ పడిపోవాల్సిన పనైతే లేదు. బాధపడకండి. దాని నుంచి మనం చాలా సింపుల్‌గా బయటపడొచ్చు. ఎట్లా బయటపడాలి? వాడి దగ్గరున్న మన కాంటాక్ట్ లిస్ట్‌ని మనం ఎట్లా కాపాడుకోవాలి? మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి తప్పుగా ఫోటోస్ వెళ్ళకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా కంప్లెయింట్ ఇవ్వాలి? లేదా ప్రైవేట్‌గా అయితే ఎలా క్లియర్ చేసుకోవాలి? అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు గనుక మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీ మద్దతు తెలియజేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ ఇలాంటి కంటెంట్‌ని ఇంకా ముందుకు తీసుకురావడానికి నాకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ లవ్ ఫండ్ అనేది ఫేక్ లోన్ యాప్ అన్న. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ లోన్ రీపేమెంట్ చేయొద్దు. దాంట్లో ఎంత లోన్ ఉన్నా సరే మీరు రీపే చేస్తే మళ్ళీ మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, వీళ్ళ మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే, ముందుగా మన డేటాని అంటే మన కాంటాక్ట్ లిస్ట్, మన కాల్ లాగ్స్, మన కెమెరా, లొకేషన్, కొన్ని సందర్భాల్లో ప్రైవసీ పాలిసీస్‌లో గ్యాలరీ ఇట్లాంటివన్నీ మన వాట్సాప్ చాట్స్, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు వీటన్నిటిని తీసుకొని మనకి కొంత లోన్ ఇచ్చి, 6వ రోజు నుంచి మనల్ని బ్లాక్‌మెయిల్ చేసి మన దగ్గర డబ్బులు లాగటం. మనం పే చేయకపోతే మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మన న్యూడ్ పిక్స్ పెడతాను అని బెదిరించడము, వాళ్ళకి పెట్టి మనల్ని బ్లాక్‌మెయిల్ చేయడము వీళ్ళ ఉద్దేశ్యం. ఈ లవ్ ఫండ్ లోన్ యాప్ వాడు ఇది చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లవ్ ఫండ్‌లో ఒక 10,000 లోన్ తీసుకున్నారు. 2, 3 లోన్స్ వచ్చింది దాంట్లో అనుకుంటే, ఆ 10,000 మీరు కట్టేసారనుకోండి, మళ్ళీ మీకు లోన్ అమౌంట్ అనేది ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తాడు. ఈసారి ఎక్కువ కట్టాల్సొస్తుంది. 20 కట్టాల్సొస్తుంది. 20 కట్టేసామా, ఈసారి 30 కట్టాల్సొస్తుంది. ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే మీరు భయపడుతున్నారు గదా! లోన్ రీపేమెంట్ చేయకపోతే ఎక్కడ బ్లాక్‌మెయిల్ చేస్తాడో, మన ఫోటోస్ వాడి దగ్గర ఉన్నాయి గదా! మన కాంటాక్ట్ లిస్ట్ వాడి దగ్గర ఉంది గదా! అని మనం భయపడుతున్నాం. వాడికి ఆయుధం ఉంది. ఇప్పుడు వాడి నుంచి మనం బయటపడాలి, వాడి హెరాస్మెంట్ నుంచి మనం బయటపడాలి అంటే, మనమేం జేయాలి అనేది చూసుకోవాలి. ముందుగా ఈ ఫేక్ లోన్ యాప్‌కి అంటే లవ్ ఫండ్‌కి మన సిబిల్‌కి సంబంధం లేదు. 7 డేస్‌లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 14 డేస్ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం టెన్యూర్ పెంచొచ్చు. అది ఎన్ని రోజులు టైం ఇచ్చినా సరే లవ్ ఫండ్ అనేది ఫేక్ లోన్ యాప్. దాని జోలికి ఎవ్వరూ వెళ్ళకండి కొత్త వాళ్ళు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు దాని నుంచి మనం బయటపడాలి. ఇట్లా బయటపడడానికి ఈ ఫేక్ లోన్ యాప్ నుంచి మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి తప్పుగా ఫోటోస్ వెళ్ళకుండా కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం చేయవలసింది ఆ యాప్‌లో ఎన్ని సబ్ లోన్స్ ఉన్నాయి అనేది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ డిస్ప్లే చేస్తాను ప్రతిదీ చూడండి. స్క్రీన్ షాట్స్ సబ్ లోన్స్ అంటే ఇవి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ పాయింట్ యాప్‌లోనే మై ప్రొఫైల్ అని గాని, మీ అని గాని, పర్సనల్ సెంటర్ అని గాని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లాగిన్ అయిన మొబైల్ నంబర్ కనిపిస్తుంది చూసారా పైన, అదొక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్‌కి పర్మిషన్ ఇవ్వకపోతే వేరే ఫోన్‌లో ఫోటో అయినా తీసుకోండి. ఇట్లా చేసిన తర్వాత ఇవెందుకంటే మీరు సైబర్ ప్రాసెస్‌కి వెళ్ళాలన్నా లేదా ఇంకో ప్రాసెస్‌కి వెళ్ళాలన్నా ప్రూఫ్‌గా ఉంటుంది. సైబర్‌లో మనం కంప్లెయింట్ ఇచ్చేటప్పుడు ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. ఈ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాక లోన్ యాప్‌ని పర్మిషన్స్ అన్ని డోంట్ అలౌ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేసి ఫోన్‌లో ఉంచుకోవద్దు. డిలీట్ చేసేయండి. డిలీట్ చేశాక మీరిప్పుడు ఏం చేయాలి? ఒకటి మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి. ఈ 200 కాంటాక్ట్స్‌కి నా ఫోన్ హ్యాక్ అయింది. నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నా గురించి ఇట్లా న్యూడ్ పిక్స్ పెడుతున్నారు. వాటిని నమ్మకండి. మీ వాట్సాప్ డీపీలు కూడా తీసేయండి అని చెప్పుకోగలగటం ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ లేదు నేను చెప్పుకోలేకపోతున్నాను అనుకుంటే సెకండ్ ఆప్షన్‌గా మీరు 1930కి కాల్ చేయండి. కాల్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లెయింట్ తీసుకుంటారు. కంప్లెయింట్ తీసుకున్నాక మీతో వాళ్ళు మాట్లాడతారు. అఫీషియల్‌గా మీరు ఎట్లా ఉండాలి ఏంటి అనేది అఫీషియల్‌గా మన ప్రాబ్లమ్ క్లియర్ చేస్తారు. ఇది డిపార్ట్మెంట్ ద్వారా సేఫ్ అవ్వచ్చు. ఒకవేళ లేదు నేను వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను లేదా ధైర్యంగా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటే
చివరి ఆప్షన్గా ఎవరైనా ప్రైవేట్ టీమ్స్ ఉన్నారా లేదా అనేది మీకు సర్కిల్లో చూసుకోండి. దీనిపైన వర్క్ చేసేవాళ్ళు ఆ ప్రైవేట్ టీమ్స్ ద్వారా మీ ప్రాసెస్ చేయించుకొని మీ కాంటాక్ట్స్ని ఎడిట్ చేయించుకొని మీరు సేఫ్గా ఉండొచ్చు. ఇది ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ధైర్యంగా ఉందామా, సెకండ్ సైబర్కి కంప్లైంట్ చేద్దామా, థర్డ్ ప్రైవేట్గా వెళ్దామా అన్న నిర్ణయం తీసుకోండి. సైబర్కి అయితే 1930కి కాల్ చేయాలి. ధైర్యంగా ఉండటం అయితే మన వాళ్ళందరికీ నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫొటోస్ నమ్మకండి, మీ వాట్సాప్ డిబి కూడా తీసేయండి అని చెప్పడం అదొక ఆప్షన్. లేదు ప్రైవేట్గా వెళ్ళి క్లియర్ చేసుకోవాలి ఆ టీమ్స్ ద్వారా అనుకుంటే, అసలు ఈ ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే మన ఛానల్లో చాలాసార్లు నేను చెప్పాను. మన ద్వారా ప్రైవేట్గా వెళ్ళి సేఫ్ అయిన వేల మందిలో ఒక 70-80 మంది వాళ్ళ వాయిస్ కూడా ఇచ్చారు. అన్న నా వాయిస్ని యూట్యూబ్లో పెట్టండి, అది చాలా మందికి ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఈ ఇబ్బంది పడ్డాను, బయటపడ్డాను. మీరు నా వాయిస్ పెట్టడం వల్ల ఇంకా కొంతమందికి ధైర్యం వస్తుంది అని వాళ్ళు ఇష్టపూర్వకంగా వాయిస్ ఇస్తే రికార్డ్ చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. దాని రిజల్ట్ ఎట్లా ఉంటుందని మీరు వినొచ్చు. ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్న మన ఛానల్లో ప్లేలిస్ట్లో వీడియోస్ చూడండి. వీడియోస్ చూస్తే మీకు ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి, దాని నుంచి ఎట్లా బయటపడాలి అనేది తెలుస్తుంది. ఈ ప్రైవేట్ ప్రాసెస్ ఎక్కడ చేయించుకోవాలి, ఎవరు చేస్తారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ నాతో మాట్లాడాల్సి వచ్చినా ఛానల్లో జాయిన్ అయ్యాక ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతాయి వీడియోస్. అన్లాక్ అయిపోయాక దాంట్లో నా నెంబర్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. లేదు నెంబర్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి వెంటనే సైబరా, ధైర్యంగా ఉండటమా చేయండి. అంతే తప్ప నేను భయపడిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాను, తప్పుడు నిర్ణయాలు, సూసైడ్ చేసుకుంటాను అని ఇట్లాంటివి ఎవరు చేయకండి. మనం బయటపడడానికి దారి లేనప్పుడు కదా మనం ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సింది. మనం ఎట్లా మన కాంటాక్ట్స్ని సేఫ్ చేసుకోవాలి, ఎట్లా మన పర్సనల్ డేటాని లీక్ కాకుండా చూసుకోవాలి అని ఆలోచించుకొని ఆ దారి లేకపోతే కదా మనం భయపడాల్సింది. ఆ దారి ఉంది, దాని ద్వారా వెళ్ళండి. అంతే తప్ప భయపడిపోయి తప్పు నిర్ణయాలు తీసుకోకండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉంది. మీరు చిన్న చిన్న క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటే అనవసరంగా మన ఫ్యామిలీ బయటపడతారు. దయచేసి ఎవరు కూడా పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. చాలా సింపుల్గా మీరు బయటపడవచ్చు. మిమ్మల్ని బయటపడేసే పూర్తి బాధ్యత నాది. 3.5 సంవత్సరాలుగా దీనిపైనే వర్క్ చేస్తున్న అనుభవం నాకుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. లవ్ ఫండ్ అనేది ఎవరు కూడా లోన్ రీపేమెంట్ చేయాల్సిన యాప్ కాదు, అది ఫేక్ లోన్ యాప్ అని గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా దాంతో సఫర్ అవుతూ ఉంటే లోన్ రీపేమెంట్ చేయడం ఆపి ఇందాక చెప్పిన స్టెప్స్ చేయండి. ఇంకొక మాట చెప్పాలి బ్రదర్, మీరు ఏ ప్రాసెస్లో వెళ్ళినా, ధైర్యంగా ఉన్నా, సైబర్లో ఉన్నా లేదా ప్రైవేట్గా వెళ్ళినా ఖచ్చితంగా కొద్ది రోజులు మీ సిమ్ ఆఫ్లో పెట్టాలి. ఎందుకు ఆఫ్లో పెట్టాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్ క్లియర్ చేశారు అనుకుందాం. ఒక యాప్లో 5,000 తీసుకున్నారు, 5,000 కట్టేశారు అనుకుందాం. ఇప్పుడు యాప్కి మీకు సమస్య తీరిపోయింది కదా, మళ్ళీ నేను ఎందుకు సిమ్ ఆపాలి అంటే, మధ్యలో ఉండే ఏజెంట్స్ ఉంటారు, రికవరీ ఏజెంట్స్. వీడి వాట్సాప్ చాట్లో మీ డేటా ఉంటుంది, మీ కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. వీడు ఏం ఆలోచిస్తాడంటే, అరే ఇతను భయపడిపోయి యాప్లో క్లియర్ చేసుకున్నాడు, మనం కూడా బ్లాక్మెయిల్ చేద్దాము, 1,000-2,000 పంపిస్తాడు పర్సనల్గా అని అనుకుంటాడు. వాడికి ఆ ఛాన్స్ ఇచ్చారనుకోండి, మీరు ఇంత క్లియర్ చేసుకుని ఉపయోగం ఉండదు కదా. అంటే లోన్ కట్టమని కాదు, అది ఏ ప్రాసెస్లో వెళ్ళినా చెప్తున్నాను. ఏదైనా ప్రాసెస్లో వెళ్ళి క్లియర్ చేసుకున్నాక వీడికి అవకాశం ఇస్తే ఉపయోగం ఏముంది, మళ్ళీ మన వాళ్ళకి ఫొటోస్ పెడతాడు కదా. అందుకని మీరు సైబర్ కాల్ చేసినప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు, మాట్లాడండి. ప్రైవేట్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు నా నెంబర్ కావాలనుకుంటే జాయిన్ అయ్యి నా నెంబర్ తీసుకొని కాల్ చేయండి. ఎవరు కూడా భయపడకండి, చాలా సింపుల్గా మిమ్మల్ని బయటపడిస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.